ప్రాంకా సనా పూరాల ముళ్ళు తెంచేదెలా నీ జ్ఞాపకాలు మరిచేదెలా అక్కడ హ్యాపీనెస్ లేదు. కనీసం నేను ఒక్కరిని కూర్చొని కూడా ఏడవద్దాం మౌనికక్క. పాప మా ఆయన పిల్ల ఇంట్లో ఇబ్బంది పడి ఆ లవ్ చేసి వాడి వల్ల ఇబ్బంది పడి ఎందుకక్క ఇట్లా అన్నం భయం అవుతుంది. ఏం చేసేసుకుంటాను ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. అనుకున్నా ఆయన కూడా అసలు నేను ఏం తీసుకోలేకపోతున్నా. కెమెరా ముందు ఆన్ చేసావా లేదా? చేసా. ఎంత అవుతుంది టైం? 1:44. 1:40 అవుతుంది. పైకి పోతే సనా కూర్చొని ఏడుస్తున్నాడు. అరే ఇది భయపెడుతుంది రా సనాని. అమ్మ ఇగో ఒట్టు ఏమైందంటో ఇట్లా వచ్చాడు. ఎవరో రమ్మను ఏమై రమ్మని పిల్లలేవా నువ్వు? దీనికి పెట్టమన్నావే కెమెరా ఎందుకు అక్క? నిజంగా దానికి దెయ్యం ఏమైనా పట్టింది అనుకో. దయ్యం కాదు, బాగా డిప్రెషన్ లో ఉంది. నాకు ఘోరంగా ఏడుస్తుంది అక్క. దయ్యం పడితే ఎడతారా ఎర్రిపోక? అవును నువ్వు ఏడుస్తావు నాకు అర్థం తెలియదు. నేను ఒక్కదాని పోతే అది ఎట్లా కూర్చొని ఏడుస్తున్నాను. నాదే తప్పు అనుకుంటుంది. రేపు రారా చిల్లు తీసుకున్నా. ఏమో కుక్క మొక్క కూడా ఇట్లా కూర్చొని సరే వద్దు ఇక్కడ జోకులు చేసరికి టైం అయిపోతుంది. అరే నువ్వు ఉండరా నేను ఫస్ట్ తీసుకుని వస్తాను. ఏమైంది ఎందుకు నిజమా ప్రాంక్ చేస్తున్నావు దొంగమా ఇద్దరు కలిసి? అది బాధలో ఉంది ఒప్పుకుంటా కానీ ప్రాంక్ నువ్వు నీతో వచ్చా నాకు భయం అవుతుంది. చిలుగడు కూడా వస్తలేడు ముందు. నువ్వు నన్ను ప్రాంకా సనా పూరాల ముళ్ళు తెంచేదెలా నీ జ్ఞాపకాలు మరిచేదెలా. సనా ప్రాంక్ చేస్తురా సనా? సనా ఏమైంది? ఇట్లా వర్షంలో కూర్చొని వాన పడుతుందా? కిందిగా ఉందా? పిచ్చానికి కెమెరా పెట్టకండి ప్లీజ్. దా కిందికి వెళ్దా ప్లీజ్ దండం పెడతాను. కెమెరాలు పెట్టకండి. ఆపుకోండి. నువ్వు ఎందుకు ఇక్కడ పైన వచ్చి తమాషా? మనసేం బాగాలేదు అక్క, అందుకోసమే కూర్చోడం కూడా తప్పైనా అక్క నా జీవితంలో. వాన పడుతుంది సనా, నీకు పిచ్చి తెంగిందా? దా పోదాం సనా. ఇటు ఇది కెమెరా పెట్టమని నేను పెట్టినా, అదేం తప్పు లేదు. ఫస్ట్ నువ్వు వీడియో చూసుకో. ఇది భయపడుకుంటూ వచ్చింది దయ్యం పట్టేది అంటే నేను ప్రాంక్ చేస్తురేమో అనుకుని. ఇప్పుడు కూడా నాకు ప్రాంకే అనిపిస్తుంది మీరు ఇద్దరు ఇట్లా చేస్తే. ఏమైంది సనా? ఎందుకు బాధ? నాకు అక్కడ హ్యాపీనెస్ లేదు. కనీసం నేను ఒక్కరిని కూర్చొని కూడా ఏడవద్దాం మౌనికక్క. నువ్వు వీక్ అయిపోతున్నావు సనా, భయం అవుతుంది. కథలు తెంగుతున్నావు, నాకు అర్థం కాదు. టెన్షన్స్ ఉన్నాయి, ఆ టెన్షన్ ఈ టెన్షన్స్. నాకు బాగాలేదంటే కెమెరా పెడతారు ఎందుకు? ఓకే ఓకే నేను ఏదో నేను బాధ పెట్టుకుని చచ్చిపోతా కదా ఎందుకు? పిచ్చి పడ్డా ఇప్పుడు దేనికి అంతా నువ్వు ఓవరాక్షన్ తెంగడం తప్ప ఏమైతుంది? అరే పాప మా ఆయన పిల్ల ఇంట్లో ఇబ్బంది పడి ఆ లవ్ చేసి వాడి వల్ల ఇబ్బంది పడి ఎందుకక్క ఇట్లా? కావాలని టైం ఎంత అవుతుంది చెప్పాలంటే పైకి? నాకు కూడా భయం అవుతుంది. పిల్ల ఈ టెన్షన్ బాగా పడుతుంది గాయస్. మీరు ఇప్పుడు ఇక్కడ సరే దా కిందికి వెళ్ళి మాట్లాడుకుంటున్నా. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. పొండే మీరు నేను వస్తాం పో. పిచ్చి పట్టింది. నా కెమెరా మొహం కూడా చూడాలని లేదు పో. మరి యూట్యూబ్ లో సింగిల్ వీడియోలు చేస్తాను, నా మొదల వీడియోలు చేస్తాను. నా బాధ నేను పడుకుంటే ఎందుకు కెమెరా పెడతారు మీరు? రోజు సేమ్ అయిపోతావు సనా. ఏం కాదు కాదు నాకు అస్సలు నచ్చలేదు సనా. కిందికి వెళ్దాం, నేను అప్లోడ్ చేసేస్తాను. నిజంగా ఎవరైనా స్క్రిప్ట్ అనుకోండి ఏదన్నా అనుకోండి, ఈ వానాల తమాషాలు దెంకుంటా స్క్రిప్ట్లు చేసాను తోపిక లేదు. నీతో వాడే అంత ప్లీజ్. ఏ సాను పిచ్చి పిచ్చి ఎందుకే? ప్లీజ్ కెమెరా వెంటనే చెప్పే ప్రియా మళ్ళీ. అది ఏడుస్తుంది నువ్వే. మీరు ఎందుకు తమాషాలు తెంగుతురా నాకు అర్థం కాదు. సనా అన్నం భయం అవుతుంది. ఏం చేసేసుకుంటాను? ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ.
అరే ఎందుకు సనా ఇట్లా వర్షంలో కూర్చుంటా? ప్లీజ్ అక్క, నాతో అయితలేదు అక్క, నా జీవితం ఏదో నాకు అర్థం అయితలేదు. ఇప్పుడు వాడిని ఏదో తప్పు అనుకుంటారు సనా. ఏ రిలేషన్ కాదక్క, నిజంగా ఏ రిలేషన్ లో పోయి డీప్ అయిపోయామంటే ఒక్కైనానే అనుకున్నా, ఆయన కూడా నాతో అసలు నేను ఏం తీసుకోలేకపోతున్నా. సరే దా కిందికి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. వాన పడుతుంది సనా. ప్లీజ్ సరే దావే ప్లీజ్ కిందికి వెళ్దాం సనా. వాన పడుతుంది సనా, నీకు అర్థమవుతుందా? నైట్లో ఏంది సనా ఇదంతా ఎర్రిపోగా, నాకు అర్థమవుతలే. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మేము అందరం పిక్చర్ అవ్వట్లేదు అక్క, నాకు చాలా టెన్షన్స్ ఉంటాయి. అడికి అది కూడా అర్థం కాకపోతే నేనేం చేయాలి? సరే మిస్ అవుతున్నావు, వదులుకోలేకపోతున్నావు. మిస్ ఒక లవ్ లో అనుకో, అసలు ఏ రిలేషన్ లో డీప్ అయిపోయినా ఇట్లనే అయిపోతారు తెలుసా మనుషులు. అటు కాక ఇటు కాక. ఇగో ఈ పిల్లని చూస్తే నిజంగా భయమవుతుంది. ఏమైతుంది ఈ పిల్ల? సరే రా సనా, నాకు ఏంది సనా ప్లీజ్. వర్షంలో వచ్చి కూర్చుంటూ. సరే రా కిందికి ఉందా, దా దా సనా దా ప్లీజ్. రానక్క, తిందా పొద్దున్నుండి ఏం తినలేవు సనా. వచ్చి అది కూడా ప్రియ ఇప్పుడు స్నానం చేసుకుంది. నీతో మాట్లాడి గంట టైం అవుతుంది. పైననే ఉన్నావు, కిందికి రావట్లేదని పంపిస్తే అది బట్టలు ఆరేసుకుందామని వస్తే అది భయపడి వస్తుంది. వస్తావా రావా సనా? సరే రా, ఆడికి వెళ్దాం రా. వాన పడుతుంది, చాలా పడుతుంది. ఆడ కూర్చున్నా కాండి స్టెప్స్ దగ్గర. పిసని ఆడకాలి ఇవన్నీ నాకు అర్థం కాదు. ఇది ఉంటే కొట్లాడి చూసుకోవాలి సనా. ఇవి కాదు కరెక్ట్ పద్ధతి తెలుసా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? సరే ఆడ కూర్చో. ఇక అంతగానే ఇబ్బంది అనిపిస్తా. చెప్పు నీ బాధ ఏందో చెప్పు. ఇప్పుడు ఇంట కూర్చో, చెప్పు ఏమవుతుంది చెప్పు. ఆడ వాన పడుతుంది, మొత్తం నానిపోయినావు, మొత్తం తడిసిపోయింది ఇట్లా అట్లా. చెప్పు ఏమైంది చెప్పు. ఇప్పుడు నీ బాధ ఏంది చెప్పు, మొత్తం చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? వానలో కూర్చొని కథలు ఇట్లనే అంటది అక్క. ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అక్క. నేను అప్పటికి ఇంట్లో ప్రాబ్లమ్ నుంచి ఆ రోజు షీన రమ్మగానే వచ్చిన. ఇప్పటి కూడా నాకు ఫోన్స్ వస్తున్నాయి. నేను ఎవరికి ఏం చెప్పలేకపోతున్నా తెలుసా. నిజంగా ఇటు నుంచి తిను ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, నేను ఎట్లా ఉండగలను అక్క చెప్పు ఒక అమ్మాయిగా. చెప్పు నాకు ఎన్ని బాధలు ఉంటాయి. నీకు పొద్దున్నుండి తినప్పుడు వచ్చి తిని గుద్ద మూసుకొని వండుకోవాలి. ఇవే లైఫ్ కాదు కదా, వస్తాయి కదా అన్ని నీ దగ్గరకే వస్తాయి. మనం మాట్లాడిస్తాం అక్క, కానీ వాళ్ళు కూడా ఇన్ని రోజులు ట్రావెల్ చేసి బాధ ఎవరికైనా ఎన్ని రోజులు ఉన్నది. మనం చూసిన మనమే బాధపడతాం ఎందుకు ఇట్లా అయిపోయారు అని. ఈ పిల్లకి ఇంట్లో అక్క ఒక్కతే ఉంటది, ఎందుకు అట్లా చేస్తుంది. కనీసం వీడియో చూసి నాకు రెస్పాన్స్ అవుతాడేమో అనుకుంటే 2-3 సార్లు ఫోన్ చేసిండు. మళ్ళీ నేను కాల్ లిఫ్ట్ చేసేసరికి వదిలేసి మళ్ళీ కాల్ కూడా జరిగింది. ఇంత కూడా లేదు అక్క. 2 years ఉన్నా కదా అక్క వాడితోటే. ఇంత బాధ తీసుకోలేనా? ఈ పిల్లని బాధ పెట్టనిక లవ్ చేసిండు, తోడుగా మళ్ళీ మీరు బాధపడతారు. సరే రా కిందకి వెళ్ళి తిని పడుకుందా. పొద్దున కళ్ళు తిరుగుతున్నాయి అప్పటి నుంచి. అయినా పైన కూర్చున్నా నేను. సరే నువ్వు ఏడవకు, పిచ్చి. అరే చిల్లుగడికి చెప్తావు, చెప్పేసి వస్తా. చిల్లుగడికి ఒక నిమిషం ఆగుర్రే, మీరు ఇట్లా ఏకుర్రీ సనా. నువ్వు తిందు నడుసనా, చక్కెర వస్తుంది అంటున్నావు. అదే కొంచెం వాటర్ తీసుకురా. వాటర్ సనా లేసనా, ఏమైతే సనా ఉన్నాం కదా. ప్లీజ్ పిచ్చి నాటకాలు చేయకు సనా. నాకేమో చక్కెర వస్తుంది అది. సనా పట్టుకో, ఒకసారి పట్టుకో. ఏమైంది నాకు ఇంతసేపు బాగానే ఉండే కదా. కళ్ళు తిరుగుతా వర్షంలో చూడు మొత్తం తడిచిపోయింది. తడిచిపోయినా తెలుసా. నేను ఒకదాని ఎక్స్పెక్ట్ మీరే అవ్వట్లేదు. నీకు అన్ని చెప్పుకుంటాను. సరే ఎక్కడికన్నా పోదాంపా, రెడీ అయ్యాదమ్మా. నువ్వు రెడీగా మనం బయట తీసుకుపోతాం. తినట్టయినా 2-3 రోజులు తీసుకుని పోతున్నాడు ప్రశాంత్. ఇప్పుడు కార్ డ్రైవర్ లేరు, ఎవ్వరు లేరు సార్. పిచ్చిన నేను డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకో దానికి గుద్ది దిగుదాం, సచ్చి ఊరుకుంటాము. ఏం టెన్షన్స్ అక్క ఇవి. వీళ్ళేమో హెల్త్ బాగాలేదు, వాడేమో అసలు ఏం మనిషి అక్క. నిజంగా లవ్ చేసే పర్సన్ అక్క
అక్క ఎవరు ఉన్నా లేకపోయినా ఈ పిల్ల ఒక్కదాన్ని అంటే ఎవరు తీసుకోలేరు అక్క. మేమైతే తోడు ఉంటాం. ఫస్ట్ రాత్రి తిందు కిందికి రా నువ్వు. ఏమో ఏ అమ్మ కెమెరా ఎందుకు ఆగి 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 నువ్వు నన్ను ఎందుకు ఎర్రిపోకుదా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకెవరు గుర్తొచ్చారమ్మా? నీ కూడా ఉంటాయి 100 బాధలు, నీకు కష్టాలు, చెప్పు పర్లేదు. లవ్ విషయంలో ఏడమ అక్క, ఫ్రెండ్షిప్ విషయంలో ఏడుస్తాము, ఇంకొక బాండింగ్ అనుకుంటామా, అందులో కూడా మోసం చేసి లవ్ మొట్ట కూడద్దు అసలు ఎవరిని నువ్వు లవ్ చేయక ముందే నార్మల్ గా ఎడుతావు బయట కోసం. ఎవరైనా లవ్ చేసిన అంటే అంతే కథం చచ్చిపోతాడు అని పక్క. గాయస్ నన్ను కెమెరామెన్ వేసేసింది, అది కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనే బాణాలు పట్టుకుంటూ ఏడుస్తుంటే నేను షాక్. లవ్ విషయంలో ఎంత బాధపడుతున్నాను. లవ్ అని కాదు, అట్లా పిచ్చి నాటకాలు తెంగొద్దు. ఇలాంటిది ఏదా అన్నం తిందుదా సరే నువ్వు ఇట్లా చేసానికి వచ్చి రాకు తెంగి ఇంకా ఇప్పుడే కిందికి వచ్చిన చలి పెడుతుంది. ఇంత సరిలా గంత బాణాలు నీకు ఏం అవసరమే? ఎర్రిపు కథలు తెంగుంటా ఫోన్ అంతా తడిసిపోయింది నాది. ఇప్పుడు ఏంది చెప్పు, నీకు ఏమనిపిస్తుంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? బయటికి వెళ్దాం అన్నారు కదా మీరు. నేను కూడా ఇప్పుడే తలస్నానం చేసిన. నేను కూడా స్నానం చేసుకోవాలి. కాదు లిప్స్టిక్ ఏడు చూడు వాడు బాధ వాడికి చూడు. అరే నువ్వు డేటింగ్ ఈ మధ్య ఎవరితో పోతలేవారా? ఫ్రెండ్ బాధలో ఉంటే వాడు డేటింగ్ వెళ్తాడు. ఇట్లాంటి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. దాన్ని చూసినాక నేను కూడా ఏదో ఒక రోజు ఏడుస్తాను ముందు జాగ్రత్త. నిన్ను నమ్ముకున్నది కాళ్ళు ఎడతారు. ఆడు ఎక్కువ చేయమంటే కొంచెం ఎక్కువ చేస్తాడు. నడుద్దాం తిందాం తిరుగుదాం ఎక్కడికన్నా. ఎంత లాభైనా నీకోసం మ్యాగీ చేయాలా? సరే ఏడుకోదాం చెప్పు. మా ఇంటికి పోదామా? గుడికి వెళ్దామా? అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా. పోదాం అక్క. కొంచెం నా మూడు సెట్ అయ్యి కొంచెం మంచిగా అవుతాను. ఇప్పుడు తిని టాబ్లెట్ నేనే కానీ దేవత నన్ను తలుచుకో. ఇదేంటే నేను ఏడుస్తూ నన్ను ఏడిపిస్తుంది. సరే పోదాం. సో గైస్ ఇది పరిస్థితి. అమ్మతో నేను వీడియో కొట్టాలని అసలు అనుకోలేను. ఇది ఏం చేసింది తెలుసా? ఇది ఎవరి ఛానల్ వేస్తున్నాను తెలుసా? నేను నీ ఛానల్ లోనే చేస్తాను. కాదు కెమెరా అంటుంది. ఏమైంది సడన్ గా గిది కెమెరా పట్టు అంటుంది ఏంది అంటే నేను ఏమనుకున్నా నా మీద ప్రాంక్ చేస్తారు. నిజంగా నా మీద ప్రాంక్. అరే చిల్ నేను ఏమన్నా ప్రాంక్ తెలుసా? ఇది ఏడుస్తున్నప్పుడే నిజాలు చెప్తారని చెప్పి ఫిక్స్ అయ్యి నేను ప్రాంక్ అనుకోలే మరా. మేము ప్రాంక్ అని ఫిక్స్ అయినా దయ్యం ప్రాంకో లేకపోతే ఇంకేదైనా ఏడ్చుకుంటే ప్రియలాగే మన ఎక్స్పెరిమెంట్ నీతో చేపిస్తుంది అనుకున్నా. అమ్మ తోడు సార్ నీకు పిచ్చి పట్టింది సార్. నాకు అర్థం కాదు. నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే చాలా మంచిది అనుకో. నీకు కామెంట్లో ఒక్కసారి కామెంట్ లేదు నా అసలు. నాకు ఏంటంటే కొన్ని ఒకటేసారి గుర్తొచ్చేసరికి నేను తీసుకోలేకపోయినాక అవన్నీ మా ఇంట్లో కాల్స్ అటు నుంచి ఆపేజర్ సాయి వాళ్ళ మమ్మీ కాల్స్ అవన్నీ ఒకటేసారి వచ్చేసరికి నా లైఫ్ ఏంది, నేను చేసే పనులు ఏంది అని చెప్పి నాకు ఒకటేసారి ఎట్లనో అనిపించి నేను పైకి వెళ్ళిపోయి కూర్చున్నా. 1 అవర్ ఏమో కూర్చున్నాను. అవును 1 అవర్ అవుతుంది. అరే చిల్లి వచ్చేంత వరకు 1 అవర్ నుండి కూర్చుంది. వాన ఎప్పుడు స్టార్ట్ అయ్యి నాకు తెలియదు. వాన పడుతుంది. 5 పోయింది. ప్రియా పోయింది, దాని బట్టలు ఆరేసడానికి పోయింది. సడన్ గా వచ్చి మంచిగానే ఉంటాను నేను. వదిలేసాను మీరు ఇంకా ఇట్లా అంత స్ట్రాంగ్ గా చెప్పి నువ్వు ఇట్లా వేసుకోవడం నాకు అంత పిచ్చి దిగుతుంది. నాకు అర్థం కూడా అయితే మనం ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే అది ఒక్కటి ఇంటికాడ ఉంటే ఎట్లా బాధపడుతుంది. చచ్చిపో ఇంకా ఏడ్చి ఎవడు పట్టించుకోడు. ఇంట్లో ఎవరు చాలు ఈసంటి మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాడు. కూడా క్యారీ చేసుకుంటుంది. నాకు భయమై అంతలే అబద్ధం రారే కావాలని చెప్తున్నారు కదా సార్. ఏం అట్లా క్యారీ చేసుకోలేదు. నవ్విద్దామని చేస్తున్నారు లేదు పాపం. పెట్టుకోలేదు నేను. నాకు అన్నీ ఒకటేసారి గుర్తొచ్చేసరికి నేను తీసుకోలేకపోయినా. అందుకోసం పైన వైపు వస్తే కూర్చొని ఏది ఉంటే ఆ బాధ వెళ్ళిపోతుంది కదా వచ్చి వండుకుందాం అనుకున్నా. అంతలోపు ఇది వచ్చి పెంట చేసింది. సో పాపమే వీళ్ళకి వీళ్ళు కంగారు పడతారు ఫ్యాన్స్ అయినా. లేదు గైస్ మాకేం కాలేదు. కొంచెం నా హెల్త్ బాగాలేదు, గొంతు నొప్పి, ఇంకా బాడీ పెయిన్స్. అటు వైజాగ్ వెళ్ళి అటు జర్నీ చేసి మళ్ళీ వచ్చి జర్నీ ఫుల్ జర్నీ చేసిన వన్ డే గ్యాప్ లో వైజాగ్ వెళ్ళింది వచ్చేసింది. అదే దానివల్ల ఇదంతా వల్ల ఇవన్నీ నేను తీసుకోలేకపోతున్నా. అంతే, ఇంకేం లేదు. మీకు టెన్షన్ పడకండి ప్లీజ్, నా తరపు నుంచి ఏమన్నా. సో గైస్ ఫస్ట్ ప్రియా హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం. ఫస్ట్ దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన దాని తర్వాత ఒక చూద్దాం. అరే పోదామా?
పోయి అటు నుండి బయలుదేరాం. వంశీగాని కార్ తీసుకొని రమ్మని చెప్పి అటు నుండి అటు వెళ్ళిపోదాం. సో గైస్ మేము ఏడికి వెళ్తాం ఏంటనేది చెప్తాను నెక్స్ట్ వీడియో అప్డేట్ ఉండదు. ఇది పరిస్థితి, ఇది పెట్టి తింటున్నాను నేను నేనైతే. మస్తు బాధలో ఉన్నా, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాయ్ గైస్. అందరికి ఒక బాధ అయితే దీనికి ఒక బాధ.